మొదటి అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఈరోజు హోషేయ మొదటి అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకునే ప్రయత్నం అయితే మనం చేద్దామండి. తీసిన వారు చదవగలరా ఎవరైనా? మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. చాలండి. ఇక్కడ హోషేయ గురించి మనం చూస్తాము. ఈయన ఒక ప్రవక్తగా ఉన్నటువంటి సమయంలో దేవుడు ఈయనకు తెలియపరిచినటువంటి విషయాలు ఏదైతే ఉందో మనకు పాత నిబంధన గ్రంథంలో ఈ 39 పుస్తకాల్లో ఏం కనిపిస్తుందంటే, ఒకటి యెషయా ప్రవక్త, రెండవది హోషేయ. మొదటిగా యెషయా, రెండవదిగా హోషేయ. వీళ్ళిద్దరి యొక్క జీవన విధానాన్ని గమనిస్తే వీళ్ళతో దేవుడు ఏదైతే మాట్లాడాడో దాన్ని ఇశ్రాయేలుకు చూపించు అంటాడు. ఉదాహరణకు ఎలా అంటే, ఒక 3.5 సంవత్సరాలు యెషయా ఏం చేశాడు అంటే, ఆయన దుస్తులు లేకుండా తిరిగినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో దానిని ఆయన చేశాడు. రెండవది ఎక్కడ చూస్తామంటే హోషేయలో మనం చూస్తాం. ఇక్కడ కూడా వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని హోషేయతో దేవుడు అంటున్నాడు. అంటే ఈ ఇద్దరు ప్రవక్తలకు ఏం తెలియపరచడు అంటే, నా యొక్క ఇశ్రాయేలుకు మీరు మాదిరి అంటే ఏ విధంగా, నేను ఏదైతే చేయబోతున్నానో దానిని వాళ్ళకు చూపించండి. అలా చూపిస్తే ఏమైనా కొద్దిగా బుద్ధి వస్తుందేమో, వాళ్ళు ఏమైనా కొద్దిగా మారతారేమో అనే ఆలోచనతో దేవుడు క్రియారూపకములో వాళ్ళను నిలబెట్టినట్లుగా మనకు వాక్యాలలో చూడొచ్చండి. అయితే ఇక్కడ 2వ వచనంలో మనం ఏం చూస్తామంటే, అక్కడ అంటున్నాడు, మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి, ప్రజలు ఎవరిని విసర్జిస్తున్నారు అంటే, ఎక్కువ శాతం చూడండి, దేవునిని విసర్జించేవారు ఎక్కువ శాతము. దేవునిని అంటే వాక్యాన్ని విసర్జించేవారు ఎక్కువ శాతము. ఎలా అంటే, మనకు యోహాను రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయంలో మీరు 2-3 వచనాలు చూసినప్పుడు అక్కడ మనకు కనిపిస్తుంది, దేవుడు వాక్యమై ఉండెను అని చెప్పేస్తాయి. ఇప్పుడు యెహోవాను విసర్జించారు, దేవుణ్ణి విసర్జించారు అంటే వీళ్ళు ఎలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు, ఎలాంటి ఆలోచన కలిగినటువంటి వారు, ఎలాంటి స్వభావం కలిగినటువంటి వారు. ఈరోజు ఆత్మీయులుగా కనిపిస్తున్నటువంటి వారు, దేవుని మందిరానికి వెళ్తున్నాను అని చెప్పుకుంటూ కనిపించేవారు, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలన చేస్తే వాస్తవానికి ఎలా ఉన్నారంటే, దేవుని విసర్జించినటువంటి వారిగా. ఎందుకు దేవుణ్ణి విసర్జిస్తావు? ఎందుకు వాళ్ళు దేవుని విసర్జించారు? వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయలేదా? సూచక కార్యాలు జరిగించలేదా? అనేకమైనటువంటి కార్యాలు వాళ్ళ కళ్ళ ముందు చేసినప్పటికీ కూడా ఎందుకని వాళ్ళు దేవునిని విసర్జించే పరిస్థితి వచ్చింది? ఆ రోజు అంటున్నాడు దేవుడు హోషేయతో ఏమంటున్నాడు? ఈ మాట సెలవిచ్చిన ఏమంట, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచారించుచున్నారు. అంటే దేవుణ్ణి పక్కన పెట్టేశారు. ఎవరిని? దేవుణ్ణి పక్కన పెట్టేశారు. ఎవరు పెట్టేశారు అంటే, మన కుటుంబంలో 2 3 4 చూడండి, మనము ఉన్నంత ఆధ్యాత్మికంగా మనతో ఉండేవారు ఎందుకు ఉండడం లేదు? ఆలోచన చేస్తే మనము ఏ విధంగా అయితే ఆధ్యాత్మికంగా ఉన్నామో మనకు తెలిసినటువంటి వారు ఎందుకు ఆధ్యాత్మికంగా లేరు?
ఆలోచన చేస్తే ఆలోచన చేస్తే అందుకే ఇక్కడ యెహోవాను విసర్జించి ఒక ప్రశ్న, దేవుణ్ణి విసర్జించవలసినటువంటి అవసరత ఏముంది? ఒక వ్యక్తి దేవుణ్ణి విసర్జిస్తున్నాడు, పక్కన పెట్టేస్తున్నాడు, తిరస్కరిస్తున్నాడు అంటే ఆ వ్యక్తిలో ఏముంది? పాపము అనేది ఏదో ఒకటి పని చేస్తూ ఉంది. అది ఏ రకంగా పని చేస్తుందో మనకు తెలియదు గాని ఆ వ్యక్తి దేవుణ్ణి ద్వేషిస్తున్నాడు, దేవుణ్ణి విసర్జిస్తున్నాడు, దేవునికి దూరమైపోతున్నాడు, సావాసంలో ఉండలేకపోతున్నాడు, మనం మంచి మాటలు చెప్పినప్పుడు జీవితాన్ని మార్చుకోలేకపోతున్నాడు అనుకొని అంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గమనించినప్పుడు యెహోవాను విసర్జించి, ఎందుకు విసర్జిస్తున్నావు నువ్వు అంటే అక్కడ ఏదో ఒకటి ఆకర్షించబడింది. ఆ ఆకర్షణకు లోనైపోయారు. ఆ ఆకర్షణకు లొంగిపోయారు. ఎవరు? ఇశ్రాయేలుగా ఉన్నటువంటి వారు. ఈ నేడు సమాజంలో మనం చూస్తున్నాము. ఏం చూస్తున్నామంటే దేవుణ్ణి విడిచిపెడదాం. ఎప్పుడు దేవుడు మనకు అవసరము? దేవుణ్ణి ఎప్పుడు నేను పట్టుకోవాలి అంటే ఏవైనా అనారోగ్యం వచ్చినప్పుడు పట్టుకుందాం. ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు పట్టుకుందాం. ఉద్యోగము లేనటువంటి సమయంలో పట్టుకుందాం. కుటుంబము బాగాలేనటువంటి స్థితిలో దేవుణ్ణి పట్టుకుందాం. దేవుడు కనికరించి కృప చూపించి ఆయన ఒక చక్కటి ఉద్యోగం ఇచ్చినా, కుటుంబాన్ని కట్టినా, జీవితంలో ఏదైనా మంచి కార్యము జరిగించినా, ఏదైనా దేవుడు మంచి చేసినా అప్పుడు మానవుడు ఏమైపోతాడు అంటే దేవుణ్ణి విసర్జించేస్తాడు. ఎలా నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టేస్తావు అంటే నా అవసరత తీరిపోయింది కదా. అవసరం ఉన్నప్పుడేమో ఆయన పాదాల చెంత ఉన్నట్టుగా కనిపిస్తారు. ఎప్పుడైతే దేవుడు కనికరించి పోనీలే నా పిల్లలే కదా, పోనీలే నన్ను అడిగారు కదా, నేను వాళ్ళకు సహాయం చేద్దామని దేవుడు వాళ్ళ పైన కనికరించి సహాయం చేస్తే ఈ రోజు సహాయం పొందుకున్నటువంటి వారు ఎంతమంది దేవునికి దూరం కాలేదు? ఎంతమంది దేవునికి దూరమై బ్రతికే వారిని ఎంతమందిని మనం చూడడం లేదు? అంటే ఈ రోజు దేవునిని బహుగా అంటే దేవుని యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచారించి ఉన్నారు. అంటే దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నారు. ఇచ్చ నెరవేరాలి, నా కోరిక నెరవేరాలి, నేను అనుకున్నది సాధించాలి, కోరిక నెరవేరాలి కాబట్టి దేవుణ్ణి పక్కన పెట్టాలి. ఒకవేళ దేవుడు ఉంటే నేను సంతోషంగా బ్రతకలేను కదా. ఎలా సంతోషం అంటే లోకమైనటువంటి సంతోషం అలా బ్రతకలేను కదా. నాకు నచ్చినట్టుగా నేను ఉండలేను కదా. మరి నాకు నచ్చినట్టుగా నేను ఉండలేను, నాకు నచ్చినట్టుగా నేను బ్రతకలేను. అయినప్పటికీ కూడా దేవుణ్ణి ఇశ్రాయేలు ప్రజలను మీరు అడిగితే ఒకవేళ ప్రశ్న వాళ్ళకు మనం వేస్తే ఎందుకు మీరు దేవుణ్ణి విసర్జించారంటే పెద్ద పెద్ద కారణాలు ఏవీ లేదండి. పెద్ద కారణాలు ఏవీ లేదు. దేవుడు నాకు అన్యాయం చేశాడు, లేదా దేవుడు నాకు నేను అడిగినది ఇవ్వలేకపోయాడు కాబట్టి నేను విసర్జించాను అంటే ఒక న్యాయం ఉంటది. కానీ వాళ్ళు అడిగినా అడగకపోయినా దేవుడు వాళ్ళకు అనేక సార్లు సహాయం చేశాడు. ఇప్పుడు మోషే ఆ యొక్క సముద్రము ఆ యొక్క సముద్రము 2 పాయలుగా చేసేటువంటి సమయంలో అక్కడ వాళ్ళు అన్నప్పుడు దేవుడు అంటాడు మోషేతో, ఆ కర్రను సముద్రం మీద చాచు అంటాడు అంతే. అంటే ఇక్కడ ఏం చూస్తున్నాం మనము? కొన్ని వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు జవాబిచ్చాడు, కొన్నిటికి ముందుగానే జవాబిచ్చాడు దేవుడు. అయినప్పటికీ కూడా ఎప్పటి నుంచి? ఆది కాండంలో నుంచి మనము చూసుకుంటూ వస్తే ఎంతమంది రాజులు దక్షిణ దేశానికి సంబంధించినటువంటి 34 మంది రాజులు, ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి 29 రాజులు, వీళ్ళంతా కూడా ఇశ్రాయేలును పరిపాలిస్తున్నప్పుడు, యూదులను పరిపాలిస్తున్నప్పుడు వీళ్ళకు దేవుడు అనేక పాఠాలు నేర్పించాడు. అనేక పాఠాలు నేర్పించినప్పటికీ కూడా వాళ్ళ యొక్క మనసులో దేవుణ్ణి అలాగే కలిగి ఉందాము అనే ఆలోచన రాలేదు. ఈ రోజు కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు 2 రకాలుగా మనకు పాఠాలు నేర్పిస్తాడండి. పాటలు ఏ పాటలు అంటే ఒకటి వచ్చేసి మనము
అంటే దేవునికి దగ్గరగా జీవిస్తున్నటువంటి సమయంలో కొన్ని ఏవైనా శోధనలు అంటే మనకు మన ఆధ్యాత్మిక జీవితాన్ని పోగొట్టుకునే విధంగా దేవుడు ఏం చేస్తాడంటే ఒకసారి పరీక్షించి చూస్తాడు. ఆ విధంగా ఏదైనా తీసుకువెళ్దామా ఆ వ్యక్తి జీవితంలో? ఏది తీసుకువెళ్ళొచ్చు? అనారోగ్యాన్ని తీసుకువెళ్ళొచ్చు. ఆర్థిక ఇబ్బందులను తీసుకువెళ్ళొచ్చు. లేదా ఇంటి సమస్యలను తీసుకువెళ్ళొచ్చు. లేదా వేరే ఇంకా ఏవైనా సమస్యలను తీసుకువెళ్ళొచ్చు. ఎందుకని? వీళ్ళు నా మీద ఎంతగా ఆధారపడుతున్నారు అనే విషయాన్ని. రెండవదిగా ఎలా పాఠం నేర్పిస్తాడంటే, ఈ మనిషి ఎంత చెప్పినప్పటికి గూడా మారడం లేదు కదా! ఎన్ని సార్లు హెచ్చరించినప్పటికి గూడా నా వైపు తిరగడం లేదు కదా! అని చెప్పేసి ఒక దెబ్బ కొట్టి తన వైపు తిప్పుకుంటాడంట. తన వైపు తిప్పుకుంటాడంట. అంటే ఇక్కడ మనకేం కనిపిస్తుందంటే, దేవుణ్ణి విసర్జించి కారణాలు ఏమైనా పెద్ద పెద్దవున్నాయంటే, పెద్ద పెద్ద కారణాలు లేవు గానీ, వాళ్ళెందుకో అలా ఉండాలి అనుకున్నారు. అలా జీవించాలి అనుకున్నారు. అలా బ్రతకాలి అనుకున్నారు కాబట్టి దేవుణ్ణి విడిచిపెట్టేశారు. దేవుణ్ణి విడిచి పెట్టి వాళ్ళేమవుతున్నారు? వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? అంటే మళ్ళా లోకం వైపుకే వెళ్తున్నారు. మళ్ళా అదే పాత జీవితానికే వెళ్ళిపోతున్నారు. అలా లోకం వైపు పాత జీవితానికి వెళ్ళిపోతున్నటువంటి వారు ఎందరు కనిపిస్తారు మనకు అంటే చాలా మంది కనిపిస్తారు. ఈరోజు చూడండి మన సావాసంలో మనం అనుకున్న వాళ్ళు మన దగ్గర ఉండడం లేదు. ఎందుకని? మనం మంచి సావాసంలో వెళ్తున్నాము. మనం మంచి సావాసంలో ఉన్నాము అంటే ఎవరో ఒకరు మన నుంచి దూరం అవ్వడానికి, మన నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకు ప్రయత్నిస్తారంటే, ఆ రోజు ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే దేవుణ్ణి విసర్జించారో కారణాలున్నాయా దేవుణ్ణి విసర్జించడానికి? కారణాలు లేవండి. తమకు తాముగే ఎన్ని సార్లు విసర్జించారో దేవుణ్ణి. ఎన్నెన్ని సార్లు విసర్జించారో అందుకే కదా మనము రాజులను చూస్తున్నాము. అందుకే కదా న్యాయాధిపతులను చూస్తున్నాము. అందుకే కదా మనము ప్రవక్తలను చూస్తున్నాము. ఎందుకు అంటే వాళ్ళను ప్రతిసారి గూడా దేవుడు హెచ్చరిస్తూ, సరిచేస్తూ అనేక పాఠాలు తెలియపరుస్తూ వచ్చాడు. అయినప్పటికి గూడా వాళ్ళ బుద్ధి పోలేదండి. వాళ్ళ బుద్ధి పోలేదు కాబట్టి ఇక్కడ అంటున్నాడు వాళ్ళేం చేశారంట దేవుణ్ణి విసర్జించారు. ఈ దేవుణ్ణి విసర్జించే బుద్ధి ఎక్కడి నుంచొచ్చింది అంటే ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా ఉన్నటువంటి సౌలు నుంచి వచ్చింది అని మనం చూడొచ్చు. సౌలు నుంచి. ఆ వ్యక్తి గూడా 40 సంవత్సరాలు ఇశ్రాయేలును పరిపాలన చేయాలి. ఎందుకని? రాజుగా ఉన్నటువంటి వ్యక్తి 40 సంవత్సరాలు ఇశ్రాయేలును పరిపాలన చేశాడా? లేదండి. కేవలము 8 సంవత్సరాలు మాత్రమే దేవుని ఆత్మ ద్వారా ఇశ్రాయేలును పరిపాలన చేశాడు. మిగతా సంవత్సరాలన్నీ గూడా తనకు అనుగుణంగా, తన ఆలోచన ప్రకారంగానే పరిపాలన చేశాడండి. మనం చూస్తాము సౌలు యొక్క జీవితంలో ఎందుకయ్యా సౌలు నువ్వు దేవుణ్ణి విసర్జించావంటే ఆ చరిత్ర అంటే ఆ యొక్క మొదటి రాజుగా ఉన్నటువంటి సమయంలో సౌలు గురించి మనం చదువుతున్నప్పుడు అక్కడ ఏం కనిపిస్తుందంటే ఆ సౌలు 40 సంవత్సరాలు ఇశ్రాయేలును పరిపాలిస్తే ఎందుకని కేవలము 8 సంవత్సరాలు మాత్రమే దేవుని ఆత్మతో నడిపింపబడ్డాడు. 8 సంవత్సరాలు మాత్రమే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా జరిగించే వ్యక్తిగా ఉన్నాడు. మిగతా సంవత్సరాలు ఎందుకని ఆ వ్యక్తి ఏ విధంగా అయితే అనుకున్నాడో అలాగే ఎళ్ళిపోయాడు. అలాగే ఎళ్ళిపోయాడు. ఈరోజు మనలో గూడా 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4, 5, 6, 7, 8 బాగానే ఉంటాం. తర్వాత విసర్జిస్తామా? విడిచి వెళ్ళిపోతామా? అందుకే నా నా యొక్క ప్రార్థనలో ఎప్పుడు గూడా ఒకటుంటది. ఏది ఒకటి అంటే ప్రాముఖ్యమైనది. ప్రభువా నీ చిత్తములో ఎంతమందైతే మందిరానికి రావాలనుకున్నారో, నీ చిత్తంలో ఎంతమందైతే పరలోకానికి చేరాలి అని మీరు ఆశించారో వాళ్ళందరూ గూడా మా మందిరంలో ఉండాలి. అది ఉంటది. ఎందుకని? దేవుని చిత్తంలో ఎంతమందైతే ఉంటారో, వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు మా యొక్క బుషప్పు గారి దగ్గర నేను ఇదే మాట మాట్లాడినా. మీరు వాళ్ళు ఈ యొక్క మందిరము ప్రారంభించి ఒక 15 సంవత్సరాలవుతది. ఈ 15 సంవత్సరంలో ఇంచుమించుగా ఒక 3000 మందికి సువార్తను ప్రకటించి ఉంటారు.
3,000 మందికి సువార్తను ప్రకటిస్తే, అందులో స్థిరంగా నిలబడ్డనటువంటి వారు ఎంతమందో తెలుసా? కేవలము 59 మంది మాత్రంగే. ఆయన అంటూ ఉంటాడు. 59 మాత్రంగే. ఎందుకని? దేవుని చిత్తంలో ఎంతమందైతే ఉండాలనుకుంటారో అంతమందే ఉంటారు. ఒకవేళ అంతమందికి సువార్త ప్రకటించినప్పటికి వాళ్ళు నిలబడలేకపోయారు. కారణం ఏమై ఉండొచ్చు? అంతమంది దేవునిలో ఉండలేకపోయారు. తమ తమ జీవితాలను కట్టుకోలేకపోయారు. కారణం ఏమై ఉండొచ్చు? మనకు తెలీదు. అది ఆలోచిస్తే తప్ప ఆ వ్యక్తికే తెలుస్తది. ఆ వ్యక్తికే తెలుస్తది. అందుకే ఇక్కడ అంటాడు, నన్ను విసర్జించేవారు ఈ రోజుల్లో మనం చూస్తామండి. దేవుణ్ణి ఎలా విసర్జిస్తారు? అంటే కొంతమందిని మీరు చూడండి. కొంతమంది సాక్ష్యాల ద్వారా, కొంతమంది బోధనల ద్వారా, కొంతమంది ఆ యొక్క కొన్ని సంఘాల ద్వారా ఏం చేస్తారంటే, ఇంకొక వ్యక్తికి మనము అవకాశాన్ని కల్పించే వ్యక్తిగా ఏ విధంగా దేవుణ్ణి విసర్జించడానికి రీజన్ ఒకటుందా? ఆ! ఒక్కటే రీజన్. అందుకే మొన్న ఒక సహోదరి దగ్గర వెళ్ళా నేను మాట్లాడడానికి వెళ్తే, ఆమె క్రిస్టియన్ ఆమె. ఆమె క్రిస్టియను. ఆహ్, ఆ మాట్లాడుతున్నటువంటి సమయంలో ఆమె అందే, "మీరు వాక్యాన్ని ఎవరు మీరు వాక్యాన్ని ఉన్నదిగా ఉన్నట్టుగా చెప్పి నన్ను బాధ పెట్టారు కాబట్టి నేను మందిరానికి రాను" అనేసింది. మీరు వాక్యం ఉన్నట్టుగా చెప్పారు కాబట్టి మందిరానికి రాను. అంటే నెక్స్ట్ సండే ఒక ప్రసంగంలో తెలియపరిచా నేను. నేను మిమ్మల్ని సంతోషపరచడానికి, మిమ్మల్ని ఆనందపరచడానికి, మీ మెప్పులను నేను పొందుకోవడానికి, మీ కానుకలను నేను తీసుకోవడానికి నేను ప్రసంగించడం లేదు కానీ, దేవుడు ఏదైతే చెప్పమంటాడో అదే మేము చెప్తాము అన్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి, రైట్ మీరు చెప్పితే అది దేవుడు చెప్పినట్లే కాబట్టి, దేవుడు చెప్పిందే మీరు చెప్పేదే కాబట్టి అని కరెక్ట్‌గా నిలబడినటువంటి వారెంతమందంటే 59 మంది నిలబడ్డారు. అంతే. అంతే. ఈరోజు మనం మన యొక్క గ్రూపుల్లో గూడా మనమందరం గూడా ప్రార్థన చేస్తాం గానీ, ఆయన చిత్తము అందుకే యేసుక్రీస్తు అంటాడు సిలువ దగ్గర, ఆ యొక్క గెత్సెమనే తోట దగ్గర అంటాడాయన, దేవుణ్ణి ప్రార్థన చేస్తూ, "నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుంచి తొలగించు" అంటాడు. కానీ, "నా చిత్తం కాదు గానీ నీ చిత్తమే నెరవేరాలి, జరిగించాలి" అంటాడు. నా యొద్ద నుండి ఈ పాత్ర తొలగిపోని అని ప్రార్థన చేస్తాడు గానీ, ఆయన చిత్తమే నెరవేరాలి. అందుకే మనము మన గ్రూప్‌లో అయినా, మన సంఘంలో అయినా, మన కుటుంబంలో అయినా, ప్రభువా నీ చిత్తంలో వీళ్ళుంటే ఆయనే రక్షించుకుంటాడు. ఆయన చిత్తంలో ఆ ప్రాంతం ఉంటే, ఆయన చిత్తంలో ఆ సంఘం ఉంటే, ఆయన చిత్తంలో మన గూగుల్ మీట్ ఉంటే ఖచ్చితంగా దేవుడేం చేస్తాడు? ఆయనే పిలిపించుకుంటాడు. ఆయనే రక్షించుకుంటాడు. ఆయనే కనపరుచుకుంటాడు. తనకు తానే దేవుడని ప్రకటించుకుంటాడు ఆయనే. మనము ప్రయాసపడవలసినటువంటి అవసరత లేదు గానీ, ప్రార్థన చేస్తే చాలు అనే ఒక విశ్వాసంతో మనం ముందుకెళ్ళిపోతున్నాం. అంటే ఇక్కడ ఏం చూస్తున్నాం మనము? అంటే ఒకే వచనాన్ని చూస్తున్నాం మనం. దేవుణ్ణి విసర్జించి బహుగా వ్యభిచరించిరి. ఎందుకయ్యా దేవుణ్ణి విసర్జిస్తున్నావంటే, వాక్యం ఉన్నదున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకయ్యా దేవుణ్ణి విసర్జిస్తున్నారు అంటే, వాళ్ళేమో ఎక్కువగా ప్రార్థనలు చేస్తున్నారు. ఎందుకయ్యా నువ్వు దేవుణ్ణి విసర్జిస్తున్నావంటే, అక్కడ మనము ఏదో వినాలనుకుంటాం గానీ, ఏదేదో వింటున్నాము. ఎందుకయ్యా దేవుణ్ణి ఎక్కువగా మీరు విసర్జిస్తున్నారు? దాని యొక్క అర్థం ఏంటంటే దూరమైపోతున్నారు అంటే, పెద్ద పెద్ద కారణాలు లేవండి. అన్నీ గూడా చిన్న చిన్న కారణాలకే దూరమైపోయినటువంటి వారు ఎంతమంది కనిపిస్తారో మనకు. ఎన్నెన్ని చోట్ల కనిపిస్తారో. అయితే దేవుడంటాడు, ఏమంటున్నాడు అంటే, వీళ్ళు ఎవరు? ఇశ్రాయేలీయులు యెహోవాను విసర్జించి బహుగా పాపము చేసిరి. మనం గుర్తుపెట్టుకోవాలి. మందిరానికి రాలేదు, ప్రార్థనలకు రాలేకపోతున్నారు, ప్రార్థన చేయలేకపోతున్నారు, వాక్యాన్ని చదవలేకపోతున్నారు, ఆధ్యాత్మికంగా జీవించలేకపోతున్నారు, ప్రభు కొరకు రోషం కలిగి బ్రతకలేకపోతున్నారు, దేవుని కొరకు ఏదైనా చెయ్యాలనే తపనతో అక్కడికే ఉండిపోతున్నారు. మనకు మనము గ్రహించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన ఆయన చిత్తములో ఇది ఉన్నదా లేదా? ఆయన చిత్తంలో ఇది ఒకవేళ ఉన్నట్లయితే మంచిదేమో.
అందుకే దేవుడు మరొక్కసారి ఈ వచనాన్ని ఎందుకో గుర్తు చేశాడు. ఎందుకు గుర్తు చేశాడంటే, ఒకవేళ మనలో ఎవరైనా దేవుణ్ణి విసర్జించి, దాని యొక్క అర్థం ఏంటంటే దేవుణ్ణి విడిచిపెట్టి, మన యొక్క సావాసాన్ని విడిచిపెట్టి, మన యొక్క నమ్మకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే, కుటుంబంగా ఉన్నట్లయితే, విశ్వాసులుగా ఉన్నట్లయితే, ఆ వ్యక్తిని పాపము ఆకర్షించింది. అంతే. ఈ రోజు యొక్క సందేశం ఏంటంటే, ఇదే మన సందేశము. ఎందుకు దేవుణ్ణి విసర్జిస్తున్నారు? ఎందుకు దేవుణ్ణి విడిచిపెడుతున్నారు అంటే, సింపుల్ గా మనం చెప్పాలి అంటే, ఆ వ్యక్తి ఏదో పాపం చేస్తున్నాడు. పాపము చేసేవాడు దేవుని దగ్గరికి రాడు. మనం ఎన్నిసార్లు మొత్తుకున్నా, పిలిచినా ఎంత మందో మనకు కనిపిస్తారు. వాళ్ళు రాలేరు. ఎందుకు కారణం అంటే, ఆ దేవుని దగ్గరికి ఒకవేళ వచ్చినట్లయితే, అయ్యో నేను ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి కదా ఆలోచన చేస్తాడు ఆ మనిషి. అందుకే దేవుని చిత్తంలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? కార్యము చేస్తాడు. ఏ కార్యం చేస్తాడు అంటే, ఆయన మొట్టమొదటిగా చేసే కార్యం ఏమిటంటే, ఆ హృదయాన్ని మార్చేస్తాడు ఆయన. హృదయాన్ని మార్చేస్తాడు. అదే దేవుని చేసేటువంటి కార్యం. అంటే ఆయన చిత్తంలో ఆ వ్యక్తి ఉన్నట్లయితే ఆయన హృదయాన్ని మారుస్తాడు. ఎందుకు దేవునికి దూరం అయిపోయారు? ఒకటి దేవునికి మనకు మన నుంచి దేవుణ్ణి దూరం చేసేది ఏది అంటే పాపము. పాపము అనగా దేవునికి ఏదైతే ఇష్టం ఉండదో దాన్ని జరిగిస్తే మనము దేవుణ్ణి విసర్జించినట్లు. అందుకే దేవునికి ఇష్టము లేనటువంటి దాన్ని మనము చేయకూడదు. ఒకవేళ చేస్తే అది పాపము అని మనం చూశామండి. కాబట్టి ఈరోజు ఈ వాక్యము లేదా ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే నిజమే. కొన్నిసార్లు నా యొక్క బలహీనతల వల్ల, కొన్నిసార్లు నేను కలిగి ఉన్నటువంటి సోమరితనం వల్ల ఒకవేళ దేవుణ్ణి విసర్జించే వారిగా ఉన్నట్లయితే మనకు మనము సరిచేసుకుందాము. నేను ఉన్నంత వరకు, ప్రభువు రాకడ వచ్చేంత వరకు ఎప్పుడు కూడా నేను దేవునికి దూరం కాకూడదు అనే నమ్మకము, విశ్వాసము, ఆ యొక్క నిర్ధారణలో మీరు ముందుకు వెళ్ళాలి అని నేను కోరుకుంటూ ఈ వాక్యాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యాల ద్వారా, ఈ మాటల ద్వారా మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.